ఒప్పుకుంది, అవిక ఒప్పుకుంది. అండ్ కలిసి మ్యూచువల్గా డిస్కస్ చేసుకునే చాలా సీన్స్ ఒప్పుకుంది, అవిక ఒప్పుకుంది. అండ్ కలిసి మ్యూచువల్గా డిస్కస్ చేసుకునే చాలా సీన్స్ అలా ఇద్దరం చేసుకోవడం జరిగింది. స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ రాసుకున్నవి ఓకే, బట్ యాజ్ యాక్టర్స్గా కూడా ఇద్దరం కంఫర్టబుల్గా ఉండాలి. స్పెషల్లీ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండాలి. నాదేముంది, నేను టార్చర్ని ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు. టార్చర్ పడే అమ్మాయి ఫస్ట్లీ ఒప్పుకోవాలి కాబట్టి. సో అవిక షీ వాజ్ వెరీ 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 కోఆపరేటివ్, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. సో థ్యాంక్స్ టు అవిక ఫర్ దట్. నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు రాశారంటే క్రెడిట్ ఖచ్చితంగా అవికాకి ఇవ్వాల్సిందే. ఓకే, సినిమాలో 3 సీన్లు ఉన్నాయి. అంటే సీన్లు అంటే కొంచెం అటు కార్ సీన్ ఒకటి, అటువంటి చేసేటప్పుడు బయట ఆడియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ చూడటానికి ఆనందిస్తారు, కానీ చేసేటప్పుడు కంఫర్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి నీకు కానీ అవికాకి కానీ? లొకేషన్లో ఎంతవరకు కంఫర్ట్ ఉంటుంది? 100% కంఫర్టబుల్గా ఉండదు, అస్సలు కంఫర్ట్ ఉండదు. ఎన్ని సినిమాలు మనం యాక్ట్ చేసినా అది యాక్టింగే అని తెలిసిన, యాక్షన్ కట్కి మధ్యలోనే మనం ఉంటామని తెలిసినప్పటికీ కూడా చేసేటప్పుడు ఒక చిన్న ఎంబారసింగ్గా ఉంటుంది. అంటే అనుకోవచ్చు మీ పనే అదిగా, మీకు డబ్బులు ఇస్తున్నారుగా చేయడానికి ఏంటి అని. ఎంత ఫస్ట్ మనం అందరం హ్యూమన్స్, తర్వాత యాక్టర్స్, డాక్టర్స్, పైలట్స్, లాయర్స్. ఇది ఫస్ట్ అట్ హ్యూమన్ లెవెల్లో ఒక లోపల మన ఎమోషన్ ఒకటి ఉంటుంది కదా. అలా కంఫర్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా, కంఫర్టబుల్గా ఉండదు. రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. యాక్చువల్గా కార్ సీన్ చేసేటప్పుడు షూట్ క్యాన్సిల్ అయిందండి. యాక్చువల్గా ఫస్ట్ అవిక గారు ఒప్పుకోలేదు అది చేద్దాం అనుకున్నప్పుడు. తర్వాత ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆవిడకి నేను మొత్తం ఒకసారి నెరేట్ చేసి ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆవిడ నొప్పించి అప్పుడు మళ్ళీ షూట్కి వెళ్ళాం అనమాట. అది లేడీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పర్టికులర్గా? రెండు మూడు సీన్లు అది లేడీస్ నుంచే బాగా రెస్పాన్స్ వచ్చింది సార్. బాగా వాళ్ళకి బాగా నచ్చింది సినిమా, బాగుందండి.